వర్తమానమును తీసుకుని వచ్చినాం. దేవుని గూర్చిన మాటలు వినండి, దైవాశీర్వాదములను పొందుకునండి. దేవుని పరిశుద్ధ గ్రంథములు ఎలాగున రాయబడి ఉన్నదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించును అని రాయబడి ఉంది. ఆయన పేరు యేసు క్రీస్తు అండి. ఈయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపము లేనివాడండి. ఇటు పరిశుద్ధుడైన దేవుడు తన పిల్లలమైన మనమందరమును దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేని స్థితిలో ఉండి ఉండగా ఆయనే స్వయముగా ఈ లోకమునకు వచ్చి మనందరి పాపం నిమిత్తము లేఖనాల ప్రకారముగా మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం మూలముగా మనందరమును నీతిమంతులుగా తీర్చబడి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోవడానికి అర్హులుగా ఉన్నామండి. గనుక మీరందరూ యేసు క్రీస్తు వారు చేసిన పుణ్య శిలువ బలియాగమున యందు విశ్వాసం ఉంచాలని మాటలను తీసుకుని వచ్చి ఉన్నాము. యేసు క్రీస్తు వారు మనందరినీ ప్రేమిస్తుంటున్నారు. ఆయన అతి త్వరలో మహామహిమతో 2వ మారుగా ఈ లోకానికి రానై ఉన్నారు. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని సదాకాలముతో ఆయనతో ఉండునట్లుగా మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన రాబోతుంటున్నారు. గనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచండి, పాపక్షమాపణ పొందుకు నిత్య జీవం పొందుకునండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.